దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నా ప్రత్యేకమైన మొదటి ప్రసంగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎందుకు బైబిల్ను రాయించారు, బైబిల్ యొక్క విషయాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, అది మానవాళమైన మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే దైవ ఉద్దేశాలు, దైవ నిర్ణయాలు మనం తెలుసుకోలేనప్పుడు మనం మన జీవితాన్ని నష్టపోతాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు తీసుకెళ్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నాం. దేవా, ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరిని, సోదరి సోదరులను దీవించండి, బలపరచండి. ఇందులోని సత్యాలు వారు తెలుసుకొని వాటి ప్రకారంగా చక్కగా జీవించడానికి వారికి నేర్పించండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. దేవా, మీ వాగ్దానములతో వారిని ఆశీర్వదించండి. వాక్యములకు నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గురించి మాట్లాడుతుంది. తన 2వ పత్రికలో వాక్యాన్ని చదివినప్పుడు విశ్వాసం ద్వారా దైవలేఖనాలు మనకి రక్షణకరంగా మారే అన్న విషయాన్ని అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయం 15-16లో చూస్తే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన. దేవుడు వ్రాయించారు దైవావేశం వలన కలిగిన లేఖనాలు. మానవులుగా మనం దాన్ని విశ్వసించాలి. బహుశా ఇంత పరిశుద్ధమైన లేఖనాలు ఇంకేడా కనిపించవు. కాబట్టి దాంట్లో నమ్మడానికి మనం సిద్ధపడాలి. నమ్మలేకపోతే అందుకంటే మంచి మాటలు ఎక్కడైనా కనిపిస్తాయేమో ఆలోచన చేయాలి. నాకైతే అలా కనబడలేదు. ఈ లేఖనాలు ఖచ్చితంగా గొప్ప రక్షణలోకి తీసుకొచ్చే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసం ఉంచడం, తద్వారా మనం రక్షించబడ్డం. అందుకనే ప్రపంచానికి ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఈ లేఖనాల ద్వారా మనకు విశ్వాసం ఏర్పడుతుంది దేవుని మీద, తద్వారా రక్షణ వస్తుంది. అంటే మానవుడికి ఉపయోగం లేకుండా దీన్ని విశ్వసించడు కదా. కాబట్టి దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే తన కుమారుని ద్వారా గొప్ప రక్షణ అనే దాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అందుకనే ఈ లేఖనాలు నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి, రక్షణార్థమైన జ్ఞానాన్ని తీసుకొస్తాయి. కనుక ఇవి నీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మంచిది దాన్ని వినడం, దాన్ని అభ్యసింపజేయడం, తద్వారా వచ్చే ఆ రక్షణ మనం సంపాదించుకోవడం మనకు, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదం. బహుశా ఆ నిత్యజీవం అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, చాలా మందికి తెలుసు. అయినా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు గారు కూడా తన పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటనంటే, తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు, మన ప్రభువైన యేసును గుర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. అంటే ఈ లేఖనాల గురించి పేతురు గారు కూడా చెప్పాడు. ఏమనంటే, దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనల్ని పిలుచుకున్నాడని, అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవానికి భక్తికి కావలసిన వాటిని మనకు దయచేస్తాయి అని ఈ లేఖనాల ద్వారా
మన జీవం అనే మనకు జీవం అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. సో వండర్ఫుల్. బహుశా ఏ మాటలు కూడా అంత అద్భుతంగా మనకు ఇంత జీవాన్ని ఇవ్వలేమంటాను. ఎందుకనంటే ఈ మాటలు మనకు జీవం అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది. సో వండర్ఫుల్. బహుశా ఏ మాటలు కూడా అంత అద్భుతంగా ఇంత జీవాన్ని ఇవ్వలేమంటాను. ఎందుకనంటే ఈ మాటలు జీవకరమైన మాటలు కనుక వస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచారో అలాంటి జీవాన్ని మనకు తీసుకొస్తాయి. కాబట్టి నమ్మడానికి మనకి మరో గొప్ప ధైర్యం ఉంది. అంతేకాదు ప్రపంచంలో ఈ జీవ గ్రంథం అమ్మబడినట్లుగా మరి ఏ గ్రంథం కూడా అమ్మబడలేదు. కాబట్టి ఇందులో తప్పులు చేసిన మనుషులు ఉన్నారేమో కానీ తప్పులు చేసిన దేవుడు లేడు. కనుక ఆయనలో తప్పు లేదు, పాపం లేదు. కనుక మనుషులు తప్పు చేసి ఉండొచ్చు. మనం మనుషులు కదా చూడడం. దేవుణ్ణి చూడాలి. ఆయన మాత్రమే కదా రక్షణ ఇస్తాడు. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. కనుక తర్వాత మనం చూస్తే దాంట్లో గుణాశయాన్ని బట్టి ఆయన అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నుండి పాలుపడినట్లు వాటిని అనుగ్రహించను. అంటే దైవ స్వభావాన్ని దైవ చింతన మనలో ఏర్పడాలని, అలాంటి స్వభావం రావాలని తండ్రి అయిన దేవుడు ఆయన గుణాతిశయాలను బట్టి మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించాడు. అంటే ఈ మాటలన్నీ పాటించడం వలన మనలో ఒక మంచి గుణం అనేది వస్తుంది. నిజం. ఎందుకనంటే బైబిల్ చాలా మందిని మార్చింది, నన్ను కూడా. నేను బైబిల్ని చదువుతున్న తర్వాతనే నా ఆలోచనలు మార్చుకోగలిగాను. నా తప్పులు పాపాలు ఏవైతే వాటిని విడిచిపెట్టగలిగాను. కాబట్టి అలా చాలామంది చెప్తారు. నేను బైబిల్ని చదువుతున్న తర్వాతనే ఆ దైవ స్వభావం, మంచి చేయాలనే తపన, మంచిగా ఉండాలని ఆలోచన, మంచిగా బ్రతకాలని ఆలోచన నాకు కలిగాయి. కనుక ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు, మానవ జీవితాన్ని అద్భుతంగా మార్చి మనకే దైవశక్తిని, జీవానికి కావలసిన మాటలు, దైవశక్తిని తీసుకొస్తాయి, మనలో జీవాన్ని పుట్టిస్తాయి. కాబట్టి విశ్వసించడం వలన మన జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయని చెప్పగలను. కాబట్టి దేవుని నమ్మేవారు ఈ మాటలను కూడా విశ్వసించి మీకు చాలా ప్రయోజనకరంగా మారుతాయి. రెండవది మనం విన్నాం. మూడవది యోహాను సువార్త 6:63 ఎలా చెప్తున్నాడు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. అంటే దేవుని మాటలు, ఈ బైబిల్ మాటలు, వాక్యం ఎలాంటివి? ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దైవశక్తి అందులో ఉంది, దైవ బలం అందులో ఉంది. అందుకనే మనం చూడొచ్చు, ఆ మాటలు, సృష్టిని మాటతో సృజించాడు దేవుడు. మాటతో సృజించాడు. నిజంగా ఆ మాటల్లో జీవం ఉంది. ఆయన పలికితే మనం ఆదికాండం మనం మొదటి అధ్యాయం, మనం 2వ అధ్యాయం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో సృష్టి అంతా ఎలాంటి క్రమంతో నింపబడిందో చూడొచ్చు. అవన్నీ కూడా ఎలా జరిగాయి? మాటతో. జీవం, శక్తి, జీవం ఉంది దాంట్లో. ఆ మాటలు 33వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 6వ వచనం చూస్తే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. కాబట్టి దేవుడే మాటతో సృష్టిని సృజించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 కూడా చెప్పుకుంటూ వస్తాడు. కనుక బైబిల్ మాటలు నాకు ఎందుకు ఉపయోగపడి అని అంటే, విశ్వాసం ద్వారా రక్షించబడ్డు. దేవుని మాటలు మనకి జీవాన్ని, రెండవది జీవాన్ని ఇస్తాయి. మూడవది ఆత్మయు జీవం కలిగిన మాటలు ఇవి. కనుక ఖచ్చితంగా
ఈ మాటల మీద విశ్వాసం ఉంచితే, దేవుని మాట ప్రకారంగా చేయవాడు, ఆ లేఖనాలు స్క్రిప్చర్స్ ప్రకారంగా చేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దాని గురించి యేసు ప్రభు చెప్పిన మాట, ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటాడు. అంటే మీ మీ కుటుంబాలు, మీ జీవితాలు ఒక పునాది మీద ఫౌండేషన్ మీద కడితే ఎలా ఉంటాయో, పడిపోకుండా చాలా చక్కగా ఉండగలుగుతాయి. ఈరోజు ఎన్నో కుటుంబాలు పడిపోతున్నాయి. కారణం ఏంటంటే బ్రతికించే మాట మీ కుటుంబాల్లో లేదు, మీ ఇంట్లో లేదు. ఈ ఛానల్ యొక్క ముఖ్యోద్దేశం అది. చాలా మంది చెప్తున్నారు, నేను కూడా చెప్పాలని ఆశ, మీ దగ్గరికి తీసుకురావాలని. ఆ, ప్రతి ఇంటికి దేవుని వాక్యం, ప్రతి హృదయానికి క్రీస్తు ప్రేమ. కనుక దేవుని మాటల మీద మీరు విశ్వాసం ఉంచండి. మనుషుల మాటలను నమ్మితే చెడిపోతాం, దేవుని మాటలు నమ్మితే జీవిస్తాం. కాబట్టి ఈ మాటల కొరకు దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆయన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ఆ ప్రియ సహోదరి సహోదరులను మీరు ధైర్యపరచండి. మీ మాటలు నేను ఎలాంటివో, అవి మాకు ఏం తీసుకుని వస్తాయో మీ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు బోధించాను. విన్న వారందరి జీవితంలో వారికి మేలును కలుగు చేయండి, జీవాన్ని కలుగు చేయండి, దేవా శక్తిని కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి. ఈ మాటలు ఎందుకులే అని కొట్టిపాడేయకుండా వాటిని వినడానికి వారి మనసులను మార్చండి. మీరే కృప చూపించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా మాట, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి. మీరు దైవ వాక్యంలో, దైవ పనిలో మీరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.